హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. యాక్చువల్లీ మనందరికీ తెలుసు రాగి పిండి అనేది ఎంత మంచిదో. సో మనం రాగి మాల్ట్, రాగి ముద్ద చాలా ట్రై చేస్తుంటాం కదా. ఈరోజు వెరైటీగా రాగి ఉప్మా చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఇది రాగి రవ్వ, సో బయట దొరికేస్తుంది. మరీ అంత గట్టిగా ఉండదు, అలాగే ఫైన్గా కూడా ఉండదు అనమాట. ఒక డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది. దీన్ని కొద్దిగా తీసుకుని సోక్ చేసుకోవాలి ముందుని, అప్పుడే మనకి ఉప్మా బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇది ఒకసారి 2-3 టైమ్స్ వాష్ చేసేసి మనం ఇందులో సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక హాఫ్ పొటాటో, ఒక హాఫ్ క్యారెట్, చిల్లీస్ అంతా చాప్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాము. సో కడాయి తీసుకుని నేను డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని మెన్షన్ చేశాను, అవన్నీ వేసుకుని మనం తాలింపు పెట్టేసుకున్న తర్వాత దాంట్లో మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. పొటాటోస్, క్యారెట్స్ సాఫ్ట్ కుక్ అయిపోవడం అండి. యాజ్ యూజువల్గా మనం ఉప్మా ఎలా చేస్తామో, మన 10 మినిట్స్ ఉప్మా సేమ్ ఇది అంతే ప్రాసెస్, కాకపోతే ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేసుకుంటున్నాను, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ కాల్షియం కోసం కూడా. సో 1 కప్ ఆఫ్ రాగి రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేయాలి. సో సోక్ చేసి పెట్టుకున్న రాగి రవ్వని ఇందులో వేసుకుని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే మన రాగి రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట. సో హెల్దీగా అండ్ కాల్షియం బేస్డ్ ఫుడ్ తినాలనుకుంటే ఇలా రాగి రవ్వ ఉప్మాని ట్రై చేయండి. ఇది సర్వింగ్ సైజ్, నేను తీసుకున్న సర్వింగ్ సైజ్ అయితే 370 కిలో క్యాలరీస్ అండ్ 18 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. యూ కెన్ యాడ్ ఎనీ వెజిటేబుల్స్, చాయిస్ ఈజ్ యువర్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.